హలో అండి. నేను మీ లక్ష్మిని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? గత 15 రోజుల్లో మా ఊళ్ళో ముగ్గురు అబ్బాయిలు చనిపోయారండి. 18-20 సంవత్సరాల లోపే. క్షణికావేశాలు, కోపాలు. ఎందుకండి అంత పౌరుషాలు, అంత కోపాలు? చనిపోయి ఏం సాధిస్తారు? తల్లిదండ్రులకి కడుపు కోత తప్పించి. చిన్న చిన్న విషయాలు. బండి కొనియలేదని ఒకడు, అవ్వయ్య తిట్టిరని ఒకడు, ప్రేమ వ్యవహారం. ఇంటర్కి ఏంటండి మీకు ప్రేమ వ్యవహారాలు? మీరు ఏం సాధించారు? తల్లిదండ్రులకు కడుపు కొత్త. అయ్యో నా కొడుకు నాలాగా కష్టపడొద్దని ప్రతి ఒక్కటి సమకూరుస్తున్నారు కదా, అది మీకు తట్టుకోలేకపోతుర్రా? చిన్న చిన్న విషయాలకు చచ్చిపోతురు. ఎవరి గురించి చచ్చిపోతురు? ఆ పిల్లెవతో ఒప్పుకోలేదని ఒకడు చచ్చిండు. ఇప్పుడు అది బాగానే ఉంది కదా, నువ్వే నీ అవ్వయ్యకు కడుపు కొత్త పెట్టిపోయినావు కదా. ఎందుకండి ఈ జనరేషన్ అంత చిన్న లాజికల్ మిస్ అవుతున్నారు? కొందరైతే ఇంకా టీచర్లు కొట్టిరని చచ్చిపోతున్నారు. మనని కొట్టలేదా? మనం చదువుకోలేదా? వీపు చింతపండు వేసేది. టీచర్ కొట్టిందని ఇంట్లో చెప్తే నువ్వు చదవలేదని మళ్ళీ అబ్బాయి ఒకటి 2 సరుపులు తరిచేటోళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో మనం పెరిగినాం. మనలాంటి పరిస్థితి పిల్లలకి రావద్దని పిల్లల్ని అన్నిటికీ కొనిస్తూ వాళ్ళకి ఎలాంటి కష్టం రావద్దని ఒక చిన్న తప్పు మనమే చేస్తున్నామేమో. కష్టం అంటే ఏంటో తెలిసేటట్టు పెంచాలో ఏమో పిల్లల్ని. ఈ ప్రజెంట్ జనరేషన్ పిల్లల్ని ఏమన్నా అనాలంటే, ఒక్క మాట అనాలంటే భయం వేస్తుంది వాళ్ళని. ఏమన్నా అంటే ఏం చేసుకుంటారేమో, ఇంట్లోకి వెళ్ళిపోతారేమో. ఆ తల్లికి ఎంత కడుపుకోతండి వేరే పిల్లల్ని చూసినప్పుడు. అయ్యో నా కొడుకుంటే ఈరోజు నన్ను బండి మీద ఎక్కించుకోవేటోడేమో, జాబ్ వచ్చేదేమో, నేను పెళ్లి చేశానేమో నా కొడుక్కి, నా కొడుకు కూడా ఇట్లా ఇల్లు కొనుక్కుంటాడేమో, నన్ను బండి మీద తిప్పేటోడేమో అని ఆ తల్లి ఎన్ని ఆశలు పడి ఉంటుంది. ఆ తండ్రి ఒక ఏజ్ వచ్చినాక నువ్వు బండి నడుపుతుంటే నీ వెనక తండ్రి కూర్చొని, అబ్బా నా కొడుకుని నేను ఎక్కించుకుంటాడు, ఇప్పుడు నన్ను ఎక్కించుకొని ఊళ్ళు తిప్పుతుండని ఆ తండ్రి ఎంత సంతోషపడతాడు. అలాంటి ఎట్లా మర్చిపోతున్నారు మీరు? మీకోసం రెక్కలు ముక్కలు చేసుకొని వాళ్ళు బతుకుతున్నారే, సర్వస్వం మీరే అని ఎన్నో 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 సాక్రిఫైజులు చేస్తారే, ఆ విషయం గుర్తుకు రాదా మీకు? ఆ క్షణికావేశంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ తల్లిదండ్రుల్ని అధపాతాళానికి దొక్కేస్తున్నాయి. ఇంకా దానికి తోడు ఈ దోస్తాన్లు ఒకటి తయారయ్యారు. వాడు జావంగానే డీజేలు పెట్టి పాలాభిషేకాలు పెట్టి తీసుకుపోతురు. ఏం ఘనకార్యం చేసిండాడు? తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిండనా డీజే సౌండ్లు పెట్టి తీసుకుపోతురు అని? ఏం చేసిండని? నాకు తెలిసిన ఒక సింగిల్ పేరెంట్ అండి. తల్లి భర్త చనిపోతే ఇల్లు కట్టే మేస్త్రుల దగ్గర పని చేసుకుంటుంది. ఆమె ఎక్కడ కొనిస్తుందండి బండి? నాకు బండి కొనిస్తావా కొనియవా అని వాడు బ్లాక్మెయిల్ చేసి ఊరేసుకొని చచ్చిపోయిండు. 20 ఏళ్ళ కొడుకు. ఎంత కష్టపడి పెంచుంటుంది ఆ తల్లి. 20 ఏళ్ళు చేయడానికి ఒక బిడ్డ పెళ్లి చేసింది. వానికి ఇప్పుడు బండి అంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది ఆ తల్లి? తల్లికి చేదోడు వాదోడు ఉండాలా. నువ్వు బండి కొనిస్తావా కొనియవా అని ఒకడు చచ్చిపోయిండు. తండ్రి బాయికాడ పని చేస్తలేవని తిట్టిండని కొట్టిండని ఒకడు చచ్చిపోయిండు. పని చేయమని చెప్పొద్దా? ఎప్పటికి 24 గంటలు 3 పూటలు పెట్టి కూర్చోనానా అని మిమ్మల్ని సాదల్లా? ఒక ఏజ్ వచ్చినాక మేము చేస్తలేం మా కష్టాలు. అయితే మేము చేసిన తప్పేంటంటే మా తల్లిదండ్రులు కష్టంలోకి వెళ్ళి ఎట్లా బతకాలి, కష్టంతోటే ఎట్లా బతకాలని నేర్పించారు. మేము చేస్తున్న తప్పేంటో తెలుసా? ఈ జనరేషన్ పేరెంట్ చేసే తప్పు, మనలాంటి కష్టం పిల్లలు పడొద్దని వాళ్ళకి అన్ని సుఖాలు చేసి పెడుతున్నాం, అన్నీ చేతికాడికి నోట్లో తెచ్చి ముద్ద పెడుతున్నాం. అదే మనం చేసే తప్పేమో. చిన్న చిన్న విషయాలను తట్టుకోలేకపోతున్నారు పిల్లలు. ఏంటండి ఏం జనరేషన్ ఇది? ఎట్లా తయారైంది? మీ పాటికి మీరు పోతున్నారు. ఆ తల్లిదండ్రుల గోస ఎవరు చూడాలి? ఆ కడుపు కోత ఎవరు తీర్చాలండి? అట్లాంటి ఏదో పుట్టంగానే వచ్చినా అంత బాధ అనిపించదేమో ఆ తల్లిదండ్రులకి. 20 ఏళ్ళు కని పెంచి పెద్దగయ్యాక నా కొడుకుని ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని క్షణిక ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటారు. ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు చచ్చిపోయే ముందు, మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు, నేను చచ్చిపోతే నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఎవతో ఒక్కదాని కోసం నేను చేస్తున్నానే. బండి కష్టపడి కొనుక్కో, నీకు చదవబ్బకుంటే పని చేసుకొని కష్టపడి కొనుక్కో, ఎవడొద్దన్నాడు? అప్పుడు తల్లిదండ్రులే మస్తు గర్వపడతారు, నా కొడుకు పని చేసుకొని బండి కొన్నాడు రా అని. చిన్న చిన్న విషయాలకు చేస్తున్నారు. ఏం జనరేషన్ రా బాబు ఈ జనరేషన్. కష్టపడి చూపించండి. అది మీకు దండం పెడుతున్న దోస్తులారా, వాడిని చెడగొట్టకండిరా. దోస్తానంటే చెడగొట్టేటోళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. కానీ 10 మంది దోస్తాలను చూసి వాడు ఏందో చెప్పొచ్చట. జనరేషన్ అట్లుంది ప్రజెంట్ జనరేషన్. దయచేసి చెప్తున్న పిల్లలు, అమ్మాయిలు కూడా అట్లాగే తయారయ్యారు. చిన్న చిన్న విషయాలకి సూసైడ్ అటెంప్ట్ చేస్తారు. దయచేసి మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒక్క సెకండ్
తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. ఇంతే చెప్తున్నా నేను. నిజంగా చెప్తున్నా. ఈ ప్రజెంట్ ఈ 15 రోజుల నుంచి మా ఊళ్ళో చూసే సన్నివేశాలు చూస్తుంటే పిల్లల్ని ఏమైనా అనాలంటే నిజంగా చెప్తున్నా అంత భయమవుతుంది. నాకు 2 కొడుకులున్నారు. రేపు వాళ్ళ ఫ్యూచర్ ఎట్లుంటుందో నాకు ఇప్పటి నుంచే భయమవుతుంది. ఒక్క నిమిషం ఆలోచించండి పిల్లలు. మీరు తీసుకునే ఆ క్షణికావేశ నిర్ణయాల ముందు ఒక్క నిమిషం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.